రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఇప్పుడు బద్ధ శత్రువులైన టీడీపీ కాంగ్రెస్ దోస్తానా మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయాలన్న భావన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగితే అసలుకే ఎసరు వస్తుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. స్వయంగా హస్తం పార్టీలోనే కొత్త దోస్తీపై వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ధర్నా చౌక్ పరిరక్షణ, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటనల్లో విపక్ష పార్టీలన్నీ కలిసి ఆందోళనలు చేశాయి. అదేవిధంగా ఎన్నికల్లో కూడా కలిసొచ్చే పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకుంటామన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ పేరు ప్రస్తావించడంతో రాజకీయం వేడెక్కింది. కలిసి వచ్చే పార్టీలన్నీ నిన్న మన ఉద్యమంలో ధర్నా చౌక్ ఉద్యమంలో కానీ లేకపోతే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన సందర్భంలో మేము చేసిన ఉద్యమంలో కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ న్యూ డెమోక్రసీ కానీ కోదండరామ్ గారు కానీ పొలిటికల్ జేఏసీ కానీ ఇలాంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా మాతోని చేరడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీకి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ప్రస్తావన తెరపైకి రావడంతో రెండు పార్టీల నేతలు ఉలిక్కిపడ్డారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి మాటల్ని సమర్థించడంతో కాంగ్రెస్ లో దుమారం రేగింది. బీజేపీ టీఆర్ఎస్ మినహా ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమన్న జైపాల్ రెడ్డి టీడీపీతో పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తామన్నారు. లాంఛనంగా మా అధ్యక్షులు తొక్కుమార్ రెడ్డి గారు హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను స్థూలంగా చెప్పింది ఏంటంటే ఎవరైతే టీఆర్ఎస్ కు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరితో కూడా సందర్భాన్ని బట్టి మేము సిద్ధంగా ఉంటాం స్నేహానికి. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్లు ఫైర్ అయ్యారు. పొత్తుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానం తీసుకోవాలని, మాట్లాడే వాళ్ళందరికీ ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు పొంగులేటి. నాకు తెలిసి పొత్తుల వ్యవహారం ఎలక్షన్ల ముందు అధిష్టానం ఆథరైజ్ చేసిందా ఎవరిని మాట్లాడే వాళ్ళకి. నా వరకు నేను మాత్రం దీన్ని స్వాగతించాం. ఈ సమయంలో ఈ రోజు మాట్లాడాల్సిన విషయం కాదు అది. పొత్తుల విషయం ఇది ఇప్పటికీ అప్రస్తుతం. అది పొత్తుల విషయంలో అగ్గిరాజుకునే ఛాన్స్ కనిపించడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. బద్ధ శత్రువుల మైత్రి సాధ్యపడుతుందా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న నానుడు గుర్తొస్తోంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తుకు నేతలు ఒప్పుకున్న కార్యకర్తలు సెసేమిరా అంటారనే వాదన ఉంది. పైగా జైపాల్ రెడ్డి టీడీపీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే మైత్రి సంగతి పరిశీలిస్తామన్నారు. కానీ చంద్రబాబుతో ప్రమేయం లేకుండా సొంత నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయం ఉంది.